హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బల్లి పడుట మంచి చెడులు సూక్ష్మంగా పసిపిల్లలు ఉపనయన వివాహములు కాని వారిపై బల్లి పడినచో అశుభాశుభ ఫలితములు వారి తల్లిదండ్రులకు కలుగును. బల్లి తల నుండి కాలి వరకు ప్రాకినచో కష్టములు, పాదముల నుండి తల వరకు పైకి ఎగబ్రాకినచో ఇష్టకామ్య సిద్ధి. బల్లి పాదములపై పడినచో వ్యాపార అభివృద్ధి. కుడి అరికాలు మీద పడినచో ప్రయాణము, ఎడమ అరికాలు మీద పడినచో ధనప్రాప్తి. మడమల వెనుక భాగమున కారాగార దర్శనము. పాదముల సందుల యందు రోగము. పాదముల వెనక భాగమున సుఖము. కాలి వ్రేలయందు పడినచో సంతానమునకు హాని. కుడి పాదము వ్రేళ్ల మీద గాని గోళ్ళ మధ్య గాని పడినచో సిరి సంపదలు చేకూరును. గోళ్ళ మీద పడినచో హాని. పాదములకు ఎడమ వైపున క్రింద భాగంలో పడినచో నష్టము. కుడివైపున పైభాగమందు ధనలాభం, మధ్య హాని. కుడి పిక్కయందు పడినచో లాభం, ఎడమ పిక్కయందు పడినచో నష్టము. మడమలు మోకాల యందు పడినచో జయము. తొడకు వెనుక భాగమున విషభయం. తొడకు ముందు భాగమున సుఖం. తొడకు లోపలి భాగమందు స్త్రీ సౌఖ్యము. కుడి తొడ యందు బల్లి పడినచో సంతాన హాని. రెండు తొడల యందు బల్లి పడినచో సంతాన లాభం. తొడల మొదట బల్లి పడినచో నీరసము, బలము నశించుట. ఆసనమందు ముడి మేలు, గజ్జల యందు అనారోగ్యము. కుడి మోకాలు నందు కీడు, వృషణములపై దాంపత్య హాని. కుడి పిరుదుల మీద సౌఖ్యము, ఎడమ పిరుదుల మీద ధనలాభం. శిష్ణమునందు సంతానము, ధనధాన్య ప్రాప్తి. లింగము మొదట దాంపత్య సుఖము లేకపోవుట. మర్మవయ వరోమములపై దేశ పరిత్యాగము. కటి ప్రదేశమున మొల సంతాన లాభము. ఉదరమునందు ధనలాభము, నాభిపై స్త్రీ సౌఖ్యం. కుడి భుజము వ్యసనము, ఎడమ భుజము విశేష ప్రజాదరణ. మెడ వెనుక భాగము కీడు. కంఠమున ఆప్తుల ఆగమనం. రొమ్ముపై అమితానందము, సౌఖ్యము. ఒకేసారి రెండు పెదవులపై మరణము. వీపుకు ఎడమ జయము. వీపుకు కుడి రాజభీతి. చేతి యందు ద్రవ్యనాశనం. చేతి మణికట్టు అలంకార ప్రాప్తి. నడుముకు మధ్యన ధనలాభం. భుజముల మీద మరణం. ప్రక్కటెముకలపై మరియు నడుము కుడి భాగం సోదర సోదరీమణులకు హాని. నడుముకు ఎడమ ప్రక్క తల్లిదండ్రులకు పీడ. ఎడమ అరచేతిలో కష్టములు. వ్రేళ్ల మీద బల్లి పడినచో ఆపదలు. కుడి వ్రేళ్ళు మధ్యన మరియు ఎడమ చేతి గోళ్ళ మీద ధనలాభం. కుడి చేతి గోళ్ళ మీద వ్యవహార చిక్కులు. కుడి మోచేయి పైభాగము శత్రునాశనము. కుడి అరచేతి యందు లక్ష్మీప్రదము. చేతి మొదట్లో ధనధాన్యములు యశస్సు. మోచేతులు విచారము. మణిపూస మీద ధనవంతుడు. కడుపు ముడతలపై సోదరీమణులకు కీడు. ఎడమ చేతిపై స్త్రీ సుఖం. రొమ్ము మధ్య పీడ. రొమ్ముల మీద శుభం. పై పెదవి మీద రాజ్యలాభము. క్రింద పెదవి విందు భోజనము. నాలుకపై విద్యాలాభము. గెడ్డం వెంట్రుకలపై చరసాల ప్రాప్తి. గొంతుకు మీద భాగ్యము. గొంతు ఎముక సంకటము. మీసము మీద బల్లి పడినచో అధిక లాభం. మీసములకు ఎడమ పక్కగా కీడు. మీసమునకు కుడి పక్క జయము. చంకలో భూతగ్రహ పీడ. వెన్ను మీద శత్రుబాధ, పిశాచ బాధ. మెడ ఎందు భాగమున బుద్ధి నాశనము. భుజాలపై శత్రునాశనము. ఎడమ భుజం కీడు. కంఠమున ఎడమ పక్క రోగం. మెడకు ఎడమ పక్క వాహన ప్రాప్తి. దంతములపై అవమానం. గుండె మీద అధైర్యము. కనుబొమ్మల చివర శుభం. కనుబొమ్మల ఎడమ భాగమున అవమానం. కనుబొమ్మల మధ్య వ్యాపార అభివృద్ధి.
చెంప మీద శుభం. పురుషులకు ఎడమ చెంప, స్త్రీలకు కుడి చెంప హాని. స్త్రీలకు ఎడమ చెంప, పురుషులకు కుడి చెంప మేలు. స్త్రీలకు కుడి కంటిపై కష్టము, స్త్రీలకు ఎడమ కంటిపై శుభములు. లలాటము నుదురుపై బంధు సన్మానము. ముక్కుపై ఆలస్యముగా సుఖం, ముక్కు చివరల యందు కష్టములు. ముఖముపై కార్యానుకూలత, విజయం, ధనలాభం. జుట్టు ముడి మీద రోగం. మగవారికి కుడి కంటిపై కుడి చెవిపై మిక్కిలి లాభము. స్త్రీలకు ఎడమ చెవిపై సంపద. ముక్కుకు మధ్యన బల్లి పడినచో శుభము. ముక్కుకు పక్కన మిత్రలాభము. ముక్కు కొనపై పీడ. జడ మీద భర్తకు హాని. స్త్రీలకు నొసటి మీద ధనలాభము. స్త్రీలకు శిరస్సునందు గాని ముంగురుల మీద గాని ఆపదలు. స్త్రీలకు జారుముడి మీద మేలు. స్త్రీలకు తల ముసుగు మీద బల్లి పడినచో మిక్కిలి కీడు. స్త్రీలకు చెవి దగ్గర చెంప మీద శుభము. పురుషులకు నొసటి మీద ఉద్యోగాభివృద్ధి, కీర్తి, సంపద, బంధువుల ఆదరణ. నడినెత్తి మీద రోగం. కుడి కణతంపై సోదర సోదరిమణులకు కీడు. పురుషులకు కుడి పక్కన శుభం. తల మీద మేనమామకు కీడు. తల వెంట్రుకల చివర 14 మాసములలో మరణం సంభవం. సూచన: దేహముపై ఎక్కడ ఎప్పుడు బల్లి పడినను వెంటనే స్నానము చేసి ఇష్టదైవ ప్రార్థన చేసినచో బల్లిపాటు వలన కలుగు అశుభములు దరి చేరవని శాస్త్రవచనము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.